ఎంత చదువుకున్నా, ఎంత అనుభవం ఉన్నా ఒక్క ఉద్యోగం కూడా దొరకడం లేదు. ఆ కనిష్క అందర్నీ ఇంత పగబట్టేసిందేంటి? కనీసం బతకడానికి కూడా అర్హత లేదన్నట్టు మాకొచ్చే అవకాశాలని కూడా రానివ్వడం లేదేంటి? ఐరేంద్రి, కాస్త మంచినీళ్ళు తీసుకొస్తావా? ఐరేంద్రి, ఆర్ యూ ఓకే? నువ్వు బానే ఉన్నావా? బాగానే ఉన్నానా? ఆ మాట అసలు ఎలా అడగగలుగుతున్నారు? ఏమైంది ఐరేంద్రి? ఆస్తులు అంతస్తులు ఎలాగో పోయాయి, అయినా సర్దుకుని బతుకుతున్నాను. ఇల్లు వాకిలి పోయాయి, అయినా మీకోసం అడ్జస్ట్ ఇక్కడుంటున్నాను. కాని ఆత్మాభిమానం కూడా వదులుకొని బతకమంటే నా వల్ల కాదండి. అసలు ఏమైంది ఐరేంద్రి? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఇక్కడ అడుగడుగున అవమానాలు ఎదుర్కొంటూ బతకాల్సొస్తుంది. వాళ్ళు వీళ్ళు అనే మాటలు సూదుల్లా గుచ్చుకుంటూ ఉంటే వాటిని భరిస్తూ బతకాల్సొస్తుంది. ఐరేంద్రి, ఇప్పుడు నిన్నెవరేమన్నారు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఇంకెవరు ఉన్నారు కదా, ఈ కుటుంబ పెద్దలు, పెద్దమ్మ, పెద్దనాన్న. ఇక్కడికొచ్చినప్పటి నుంచి సూటిపోటి మాటలతో అడుగడుగున ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు ఐరేంద్రి? వాళ్ళెందుకు నిన్ను ఇబ్బంది పెడతారు? నేను ఈ ఇంట్లో వంట చేయటం లేదంట, కూర్చొని తింటున్నానంట. నీకు బరువు లేదా, బాధ్యత లేదా అని నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతున్నారు. మీరే చెప్పండి, ఆ మాటలన్నీ భరిస్తూ ఈ ఇంట్లో నేనుండటం అవసరమంటారా? అది కాదు ఐరేంద్రి.